హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీడింగ్ టైమ్. ఆల్రెడీ మనం విజన్ పార్ట్ 3 కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 4 వీడియో ఇప్పుడు చూద్దాము. అండ్ తెలుగు ఇంగ్లీష్లో ఆల్రెడీ కంప్లీట్ అయిన 3 పార్ట్స్ వచ్చేసి ఈ పాలిటీ 4th పార్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ఇది కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీకు ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ ప్లేలిస్ట్లో మీకు ట్రిక్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అండ్ రిమైనింగ్ ట్రిక్స్ కూడా ఇంకా నెక్స్ట్ సెషన్స్లో వాటిని అప్లోడ్ చేస్తాను. అండ్ డైలీ బేసిస్ రీసెంట్గా స్టార్ట్ చేశాను సో ఈ వీడియోస్ చేయటం. సో నిదానంగా టైం పడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనం సెషన్ 4 పార్ట్ 4లో ఇప్పుడు పాలిటీ పార్ట్ 4 ఈ వీడియోలో కంప్లీట్ చేసుకున్నాం. సో టోటల్ పాలిటీ అయిపోతుంది. నెక్స్ట్ ఎకనామిక్స్ రిమైనింగ్ పీటీ 365 వీడియోస్ చేసుకుందాం. అండ్ ఆ పీటీ 365 తర్వాత టోటల్ రివిజన్ క్లాసెస్ చేద్దాం అనుకుంటున్నాను సబ్జెక్ట్ వైజ్. మీకు ఏమైనా వీడియోస్ పర్టికులర్గా ఈ వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు కరెంట్ సెషన్లో ఇది పార్ట్ 4 చూద్దాము. అండ్ పార్ట్ 4 దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ స్టాట్యూటరీ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఇన్ న్యూస్. రీసెంట్గా న్యూస్లో ఉన్న కాన్స్టిట్యూషన్ స్టాట్యూటరీ బాడీస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి టోటల్ ఈ లాస్ట్ 1 ఇయర్లో మనకి ఉన్న న్యూస్లో వచ్చిన ఈ కాన్స్టిట్యూషన్ స్టాట్యూటరీ బాడీస్ ఈ వీడియోలో మనం చూద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి కంట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఆయన దేనికి న్యూస్లో వచ్చిందంటే రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ మీద ఆయన కంట్రోలర్ ఆడిట్ జనరల్ రిపోర్ట్లో రెడాక్టెడ్ ప్రైజింగ్ అనేది మంచి కాన్సెప్ట్. అంటే ఈ రెడాక్టెడ్ ప్రైజింగ్ అనేది ఈ టాపిక్ అనేది దీంట్లో వచ్చింది. అసలు రెడాక్టెడ్ ప్రైజింగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ టోటల్ ఏదన్నా ఒక లెటర్ కానీ ఒక రిపోర్ట్ కానీ డాక్యుమెంట్ కానీ ప్రిపేర్ చేశారు. దీంట్లో ఏంటంటే ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి సెన్సిటివ్ అని అనిపించిన దాన్ని కట్ చేసి అంటే అది తీసేసి దాన్ని రిమూవ్ చేసేసి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారంట ప్రైర్ టు పబ్లికేషన్కి ఇచ్చే ముందు. దాన్ని రెడాక్టింగ్ ప్రైజింగ్ అంటారనమాట. సో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఇన్ కనెక్షన్ విత్ ద రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ by citing the Control Audit General report on redacting prices brought back into the spotlight the role of Supreme Court Audit Institution of India. సో ఆయన రెడాక్టింగ్ ప్రైజింగ్ ఎందుకు ఇది ఇలా చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు సెన్సిటివ్ అయింది, ఎందుకు దాన్ని అలా చేశారు అని చెప్పేసి మామూలు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో వచ్చినప్పుడు ఈ టాపిక్ అనేది వచ్చింది. అప్పుడు కాగంటే ఎవరు దాని గురించి మనం వచ్చింది కాబట్టి దాని గురించి డీటెయిల్స్ ఎందుకంటే మన సిలబస్లో ఇది ఉంది. ఆర్టికల్ 148లో మనకి గురించి చెప్పారు. ఈయన ఏంటంటే ఈయన ఎవరు అపాయింట్ చేస్తారు, అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈయన టర్మ్ వచ్చేసి 6 years or 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ. అంటే ఆయన 65 years ముందే అయిపోతే ఆయనకి 65 years కంప్లీట్ అయిపోతే ఆయన టోటల్ టర్మ్లో 6 years టర్మ్ కాబట్టి అవ్వకుండా ముందు 65 years కానీ కంప్లీట్ అయితే ఆయన మామూలుగా ఆయన్ని తీసేసి వేరే ఆయన్ని పెడతారనమాట. అంటే ఆ హోల్ పీరియడ్ ఇంత పర్టికులర్ పీరియడ్ అనేది అంటారనమాట. ఈయన రిజైన్ చేయడానికి ఫర్ ద టైం అంటే రిజిగ్నేషన్ లెటర్ని ఎవరికి ఇవ్వాలి అంటే ఈయన రిజైన్ చేసిన రెసిగ్నేషన్ లెటర్ ప్రెసిడెంట్కి ఇవ్వాలన్నమాట. అండ్ ప్రెసిడెంట్ కూడా ఈయన రిజైన్ చేస్తేనేమో ప్రెసిడెంట్కి లెటర్ ఇస్తాడు. అదే ఈయన కానీ రిమూవ్ చేస్తేనేమో ఎలా రిమూవ్ చేస్తా అంటే సేమ్ యాజ్ ద జడ్జి ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా అయితే రిమూవ్ చేస్తారో అలా రిమూవ్ చేస్తారు. సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా రిమూవ్ చేస్తారో మన నెక్స్ట్ టాపిక్లో ఎక్కడ వస్తే ఆ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ఏమైనా పర్టికులర్ డౌట్స్ ఏదైనా ఉంటే ఈ టాపిక్ గురించి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మళ్ళీ ఈయన ఫర్దర్ ఆఫీస్కి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఆఫీస్. ఏదైనా గవర్నమెంట్లో ఎక్కడైనా ఆఫీసుల్లో మళ్ళీ వర్క్ చేయాలి అనుకుంటే ఆయన ఫర్దర్ ఏ ఆఫీస్లో వర్క్ చేయడానికి ఉండేదన్నమాట. ఈయన శాలరీస్ అనేవి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద ఇండియా నుంచి ఈయన శాలరీస్ అనేది ఇస్తారు. అండ్ ఈయనకి ఓటింగ్ ఈయన పార్లమెంట్ సెషన్లో కూర్చుంటారు కానీ ఈయనకి ఓటింగ్ రైట్ అనేది ఉండదన్నమాట. అండ్ డ్యూటీస్ వచ్చేసి ఈయన డ్యూటీస్ అనేవి మనకి ఆర్టికల్ 149లో మెన్షన్ చేశారు. ఈ ఆర్టికల్ 149లో కాగనేది ఈయన డ్యూటీస్ టోటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయటం అవన్నీ కూడా టోటల్ డీటెయిల్స్ ఆడిట్ చేయటం ఇవన్నీ చేసి అంటే పార్లమెంట్ టు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఈయనకు కావాల్సిన డ్యూటీస్ అన్నీ మెన్షన్ చేస్తుంది అనమాట. పార్లమెంట్లో ఈయన అకౌంట్స్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తాను. టీవీ అకౌంట్స్ టోటల్ పబ్లిక్ అకౌంట్స్ సంబంధించినవి కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ కంటింజెన్సీ ఫండ్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారనమాట. అండ్ ఈయన టోటల్ ఆడిట్లో ఏమేమి ఉంటాయి సబ్స్టాన్షియల్లీ ఫైనాన్స్డ్ బై ది గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కంపెనీస్ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి
ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోక్పాల్ అంటే ఏంటి అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరప్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి, లేకపోతే పర్టికులర్ వీళ్ళగా ఒక యాక్ట్ తీసుకొచ్చి ఈ కరప్షన్ రెడ్యూస్ చేయడానికి కానీ, లేకపోతే ఒక అథారిటీ అంటే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళ మీద హైయర్ అథారిటీ ఎవరు ఉండరు అన్నట్టుగా, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇందులో లోక్పాల్లో మనం క్వశ్చన్ చేయాలంటే చేయొచ్చు అనమాట. సో ఆ లోక్పాల్ అంటేనేమో మనకి యూనియన్ కింద వస్తుంది, యూనియన్కి. అండ్ లోకాయుక్త అనేమో స్టేట్ లెవెల్ ఉంటుంది. And recently RTI Act revealed that key provisions of Lokpal yet to be operationalized and after more than 5 years of passing. అసలు ఇంతవరకు దీంట్లో ఎందుకంటే కొంతమంది లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడు కరెక్ట్, అంటే దీన్ని అపాయింట్ చేయడానికి, లోక్పాల్ని అపాయింట్ చేయడానికి, చైర్మన్ కానీ కంపోజిషన్ ఇవన్నీ చేయడానికి వాళ్ళని అపాయింట్ చేసే కమిటీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటారు. ఇప్పుడు మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడు కాబట్టి అని చెప్పేసి కొన్ని రోజులు ప్రోలాంగ్ చేశారు. టోటల్ కావాల్సిన ఆపరేషన్ అంటే దాన్ని లైన్లోకి తీసుకురావడానికి కావాల్సిన ఏమైతే ఉన్నాయో అవేమి ఇంతవరకు చేయలేదని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ ఎంక్వైరీ రివీల్ చేశారనమాట. సో ఇది లోక్పాల్ యూనియన్, లోకాయుక్త స్టేట్ లెవెల్లో ఉంటుంది. దీని కంపోజిషన్ వచ్చేసి చైర్మన్ ఉంటాడు అండ్ చైర్మన్ అండ్ మ్యాక్సిమం 8 మెంబర్స్ ఉంటారు. 8 మెంబర్స్లో కూడా ఈ చైర్మన్ ప్లస్ 8 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు 50% వచ్చేసేమో జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, 50% ఏమో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, ఉమెన్ షెల్బీ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది 2 స్టేజ్లో ఉంటుంది. సర్చింగ్ కమిటీ రికమెండ్ చేస్తుంది ప్యానెల్కి, అంటే లోక్పాల్ చైర్మన్, అండ్ ఈ సర్చింగ్ కమిటీ అనేది రికమెండ్ చేస్తుంది ప్యానెల్ ఆఫ్ ది మెంబర్స్ హై పవర్స్. ఈ కమిటీ వచ్చేసి సర్చింగ్ కమిటీ సెలక్షన్ కమిటీకి ప్యానెల్ ఆఫ్ వీళ్ళు ఉన్నారని చెప్పి సెలక్షన్ కమిటీకి రిఫర్ చేస్తుంది. ఈ సెలక్షన్ కమిటీ వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే, ఈ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఎమినెంట్ జ్యూరిస్ట్ nominated by the president and based on recommendations of other members of the panel. సో ఇక్కడ మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడు అని చెప్పేసి కొన్ని రోజులు దాన్ని ప్రోలాంగ్ చేసినారనమాట. అండ్ సో అంటే దాన్ని కరెక్ట్గా ఈయన అపాయింట్ చేయడానికి ఇంకా చేయకుండా. అండ్ దీని జ్యూరిడిక్షన్ వచ్చేసి టోటల్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఈ జ్యూరిడిక్షన్లో ఉంటాడు. అండ్ టోటల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ అందరూ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటారనమాట. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి దీనికి ఎక్సెప్షన్స్ ఏంటి అంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేది లోక్పాల్ ఉంది కదా అని చెప్పేసి ఆయన ఏదైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేస్తున్నా కానీ, ఎక్స్టర్నల్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, పబ్లిక్ ఆర్డర్ కోసం కానీ, ఏదైనా ఎనర్జీ స్పేస్ విన్ చేసినప్పుడు దాన్ని క్వశ్చన్ వేయడానికి, దాన్ని ఎంక్వైరీ చేయడానికి పీఎంకి వీళ్ళకి రైట్ లేదనమాట. అండ్ ఎందుకంటే అపోజిషన్ ప్రతిదానికి ఇంకా పీఎం ప్రతిదానికి పీఎం రాజీనామా చేయాలి అంటూ ఉంటారు. ఎందుకంటే లోక్పాల్ ప్రొవిజన్స్ అలా ఉంటాయి అనమాట, స్ట్రిక్ట్ మెజర్స్ ఉంటాయి. సో అందుకని కొన్ని ఎక్సెప్షన్స్ పీఎంకి ఇచ్చారు. అండ్ కంప్లైంట్స్ అగెనిస్ట్ PM not to be probed unless full Lokpal bench consider initiation of enquiry, అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ అప్రూవ్ చేయాలన్నమాట. ఆయనకి అంటే అగెనిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఏదన్నా చేస్తే వాళ్ళు అగెనిస్ట్ 2/3 మెంబర్స్ అది కన్ఫర్మ్ అని అప్రూవ్ చేస్తే అప్పుడు అగెనిస్ట్గా ఏదైనా ఈయనకి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కానీ ఏదైనా దీని మీద ఉంటుందన్నమాట. అండ్ తర్వాత వీళ్ళ శాలరీస్ అవన్నీ కూడా అంటే ఈ లోక్పాల్ ఈ చైర్మన్ ఉన్నాడు కదా, ఈ చైర్మన్ శాలరీస్ అన్నీ కూడా సేమ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా వీళ్ళకి శాలరీస్ అన్నీ ఉంటాయి అనమాట. ఎంక్వైరీ వింగ్ ఉంటుంది, ప్రాసిక్యూషన్ వింగ్ ఉంటుంది. ఎంక్వైరీ వింగ్ ఏం చేస్తుంది, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తుంది అనమాట. అండ్ ప్రాసిక్యూషన్ వింగ్ అనేది ప్రాసిక్యూషన్ రిలేషన్ టు కంప్లైంట్ ఆఫ్ లోక్పాల్ అండర్ ద యాక్ట్, టోటల్ పబ్లిక్ సర్వెంట్స్ని ఎంక్వైరీ చేయడానికి. అంటే లోక్పాల్కి టోటల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని అథారిటీస్ని ఫ్రమ్ అంటే గవర్నమెంట్ స్టార్టింగ్ నుంచి హై లెవెల్ వరకు అందరికీ మీద వీళ్ళకి రైట్స్ ఉంటాయి అనమాట, ఎంక్వైరీ చేయడానికి కానీ, ప్రాసిక్యూషన్ చేయడానికి కానీ. ఇదంతా కూడా పవర్స్ విత్ రెస్పెక్ట్ టు సిబిఐ కానీ, టోటల్ అంటే ఇంక్లూడింగ్ సిబిఐ రైట్, ఏదైనా కేసెస్ రిఫర్ చేసినా వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని కూడా వాళ్ళు చెప్పే రైట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఈ టైం లిమిట్ అనేది 60 days
60 days of completion of inquiry and 6 months from the completion of investigation by the CBI. అంటే విత్ ఇన్ ఫిక్స్డ్ టైంలో చేయాలన్నమాట. 6 మంత్స్లో కానీ అది అవ్వకుండా ఎక్స్టెండ్ అయిందంటే ఏం చేయాలి, లోక్పాల్ రిటర్న్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద లోక్పాల్ ఆన్ రిటర్న్ రిక్వెస్ట్ ఫ్రమ్ సిబిఐకి ఇక్కడ మనకి వీళ్ళకి పవర్ ఉంది కదా సిబిఐకి ఇవ్వడానికి కేసు ఎంక్వైరీ చేయమని చెప్పడానికి. ఇప్పుడు సిబిఐ వాళ్ళు 6 మంత్స్లో చేయలేకపోతే ఒక రిటర్న్ డాక్యుమెంట్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట ఈ లోక్పాల్ వాళ్ళు. అండ్ కాన్ఫిగరేషన్ అయితే ప్రాపర్టీని కాన్ఫిగరేషన్ చేయడానికి కానీ ఏదైనా ప్రూవ్ అయింది అంటే ప్రూవ్ అయినా కానీ లేకపోతే ఏదైనా ప్రొవిజన్స్ అప్లై చేసి వాళ్ళకి సంబంధించిన పర్టికులర్ పర్సన్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళని కాన్ఫిగర్ చేయడానికి కూడా వీళ్ళకి రైట్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ టోటల్ వీళ్ళకి శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ పెన్షన్స్ కానీ చైర్మన్ కానీ మెంబర్ సెక్యూరిటీ అందరి అండ్ అదర్ లోక్పాల్ వీళ్ళందరికీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొస్తారు. ఇందాక మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇంకొకరికి ఎవరికి చెప్పుకున్నా ఇందాక సర్వ్ చెప్పండి కాకి. సో కాక్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే చేస్తారనమాట. అండ్ సస్పెన్షన్ రిమూవల్ ఆఫ్ చైర్పర్సన్ వీళ్ళని ఎలా చేస్తారు అంటే ఇప్పుడు వీళ్ళకి అన్ని అథారిటీస్ ఇచ్చారు. పిఎం కూడా ఎగెనిస్ట్ పిఎంకి కూడా వీళ్ళకి అథారిటీస్ ఇచ్చినప్పుడు ఈ 8 మెంబర్స్ కానీ వీళ్ళని రిమూవ్ చేయాలంటే ఏదైనా మిస్బిహేవ్ చేసి వాళ్ళకి కానీ అడ్వాంటేజ్ ఉంది అథారిటీ ఉంది కదా అని ఏదైనా అడ్వాంటేజ్ తీసుకొని ఏదైనా చేస్తే అలా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని ఆఫ్టర్ సుప్రీంకోర్టు రిపోర్ట్ తీసుకొని వాళ్ళని ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్ వీళ్ళని రిమూవ్ చేయొచ్చు అనమాట. స్పెషల్ కోర్స్ సెటప్ చేసే రైట్ అంటే సెటప్ టు హియర్ డిసైడెడ్ కేసెస్ రిఫర్డ్ బై ది లోక్పాల్ కేసెస్ అన్నీ కూడా స్పెషల్ కోర్ట్స్ ద్వారా దాన్ని చేస్తారనమాట, రిజాల్వ్ చేస్తుంటారు. అండ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది యాక్చువల్లీ మనకి ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా 1834లో లార్డ్ మెకాలే స్టార్ట్ చేశాడనమాట. లార్డ్ మెకాలే ఇప్పటి వరకు ఇది ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసింది 22nd లా కమిషన్ని. ఇది 3 ఇయర్స్ టర్మ్ ఉంటుంది దీనికి. అండ్ ఇది వచ్చేసి నాన్ స్టాట్యూటరీ బాడీ కాన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అండ్ ఫస్ట్ లా కమిషన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ 1955లో కాన్స్టిట్యూట్ చేశారు. అంటే ఇది యాక్చువల్లీ ఇలా ఫస్ట్ లా కమిషన్ ఎస్టాబ్లిష్ చేసింది 1984లో అండర్ ద చార్టర్ యాక్ట్ 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం అండ్ ప్రిసీడెడ్ బై ది లార్డ్ మెకాలే. అండ్ కానీ ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఇది ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లా కమిషన్ అనేది స్టార్ట్ చేసింది. ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1955 అండ్ దానికి మిస్టర్ ఎంసి శతావద్దాలు చైర్మన్గా ఉన్నారనమాట. ఆయన సోఫార్ 277 రిపోర్ట్స్ అని ఇప్పటి వరకు సబ్మిట్ చేశారు. వీళ్ళ కంపోజిషన్ వచ్చేసి ఫుల్ టైం చైర్పర్సన్ చైర్పర్సన్ వచ్చేసి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు. అండ్ 4 ఫుల్ టైం మెంబర్స్ అండ్ వాళ్ళ ఫుల్ టైం మెంబర్స్ అండ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ లీగల్ ఆఫీసర్స్ అండ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ సెక్రటరీ ఆఫ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ అఫీషియో మెంబర్ వీళ్ళందరూ దీంట్లో ఈ కంపోజిషన్ పెద్దగా అవసరమేమి ఉండదు, జస్ట్ ఒకసారి చూసుకొని సరిపోతుంది. అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఈ కమిటీ హెడెడ్ బై సెంట్రల్ విజిలెన్స్ కమిటీ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. న్యూ కమిషనర్ని అపాయింట్ చేశారనమాట రీసెంట్గా. అందుకని ఈ కమిషనర్ అపాయింట్ చేశారు కాబట్టి మనం ఇప్పుడు దీని గురించి చదువుకోవాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇది ఉంది. ఇది ఏంటంటే అసలు దేనికి సివిసి అనేది దేనికి విజిలెన్స్ అనేది మనం ఎక్కడ పెడతాం, ఎక్కడైనా కరెక్ట్గా దాన్ని ఎక్కువసేపు దాన్ని అబ్జర్వ్ చేయాలి, టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఏదైనా ఫ్రాడ్ జరుగుతుంది, మిస్బిహేవ్ జరుగుతుంది, ఇవన్నీ దేన్ని జరుగుతాయి ఇవన్నీ కూడా మామూలుగా ప్రివెంటివ్ అంటే ఇవన్నీ ఎక్కువ వాటిని విజిలెన్స్ చేసి చూసుకోవడానికి. ఎక్కడన్నా కరప్షన్ అనేది ఎక్కువగా ఉంది, ఆ కరప్షన్ ఉన్నప్పుడు ఆ కరప్షన్ ప్రివెంట్ చేయడం కోసం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇది మెయిన్ ఏజెన్సీ ఏంటంటే హైయర్ అథారిటీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ గురించి హైయర్ అథారిటీ సివిసి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. అండ్ ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది 1964లో ఎస్టాబ్లిష్ చేశారు ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా. అండ్ రికమెండేషన్స్ ఆఫ్ ది సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనేది ఇది మల్టీ మెంబర్ బాడీ ఉంటుంది.
అండ్ దీనికి ఏంటంటే ఇది సెవిసి అనేది మల్టీ మెంబర్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అండ్ నాట్ మోర్ దెన్ 2 విజిలెన్స్ కమిషనర్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఈ అపాయింట్ అనేది రికమెండేషన్ మామూలుగా ప్రతిదాని ఇందాక మనం చూసుకున్నాం ఇక్కడ లోక్పాల్కి కూడా రికమెండేషన్స్, లోక్పాల్ దీనికి కూడా మనకి వీళ్ళ సెలెక్ట్ కమిటీ రికమెండ్ చేస్తుంది అని చెప్పేసి. సో ఈ పెద్ద పెద్ద అథారిటీస్ కాబట్టి వీళ్ళని రికమెండ్ చేసేది ప్యానెల్లో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. సో వీళ్ళు ప్రైమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది వీళ్ళని అపాయింట్ చేస్తారనమాట. దే హోల్డ్ ఆఫీస్ 4 years అండ్ 4 years అండ్ 65 years whichever is low earlier. ఏది ముందైతే అది. ఇందాక మనం కాగ్ చూసుకున్నాం. కాగ్ వచ్చేసరికి 6 years 65 years వచ్చేసి కాగ్. ఇది వచ్చేసి సివిసి వచ్చేసి 4 years and 65 years. అండ్ ఆఫ్టర్ ద టెన్యూర్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్కి ఇక్కడ ఎలిజిబుల్ లేదు. ఇందాక కూడా అంతే కదా, వాళ్ళు రీఅపాయింట్మెంట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్లో ఇది వర్క్ చేయొద్దు. దాంట్లో కూడా మనం ఇవన్నీ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లాస్ట్లో ఎగ్జామ్లో మనకి మల్టిపుల్ చాయిస్లో ఇచ్చినప్పుడు దీనికి 4 years 6 years లేకపోతే ఈయన రీఅపాయింట్ అవుతాడా రీఅపాయింట్ అవ్వడా ఇలాంటివన్నీ కన్ఫ్యూజింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది, అన్నీ ఇప్పుడు చదివినాం కాబట్టి అన్నీ గుర్తుంటాయి. కానీ అప్పుడు ఎగ్జామ్ ఆ టెన్షన్ ఉంటుంది, ఎగ్జామ్ ప్రెషర్ ఉంటుంది, వీటన్నిటి మధ్య మనం ఆ 2 hours మనకి ఒక్కోసారి కన్ఫ్యూజన్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రివిజన్ చేసుకుంటూ వల్ల ఇది మనకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్లో ఈజీగా ఏదన్నా వచ్చినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ బేసిక్ ఆల్రెడీ ఫండమెంటల్స్ కాబట్టి ఇవి నేర్చుకొని ఉండాలా ఎగ్జామ్లో మనం టిక్ చేయడానికి. కానీ అంటే లైక్ ఇది బేసిస్గా ఒకటి ఎలిమినేట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇలాంటి పాయింట్స్ అన్ని గుర్తుంచుకుంటే. అండ్ ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ సివిసి ఆఫీస్ అండ్ సర్టెన్ సర్కమ్స్టాన్స్ అంటే లైక్ ప్రెసిడెంట్ వీళ్ళని రిమూవ్ చేస్తారు. టోటల్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్, రిమూవ్డ్ బై ది ప్రెసిడెంట్ ఈయన. అండ్ వీళ్ళు ఏంటంటే టోటల్ వీళ్ళ శాలరీ కానీ అలవెన్సెస్ అన్నీ కూడా సేమ్ యాజ్ ద యూపీఎస్సీ మెంబర్స్కి ఏదైతే ఉంటాయో యూపీఎస్సీ మెంబర్స్తో పాటు వీళ్ళకి కూడా ఇస్తారు. అండ్ దే కెన్ నాట్ వ్యారీడ్ హిస్ డిసడ్వాంటేజ్ డ్యూరింగ్ ద సర్వీస్. అండ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏంటంటే ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ టోటల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ జరుగుతున్న టోటల్ వాటి డీటెయిల్స్ అన్నీ కూడా రికార్డ్స్లో ఉంటాయి అన్నమాట, వీళ్ళ క్రైమ్ రికార్డ్స్లో ఉంటాయి. ఈ సెటప్ ఇది 1986లో సెటప్ అంటే స్టార్ట్ చేశారు. టోటల్ క్రైమ్స్ కానీ క్రిమినల్స్ ఇన్వెస్టిగేషన్ టోటల్ లింకింగ్ టోటల్ వీళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది అనేది రికమెండేషన్స్ ఆఫ్ ది నేషనల్ పోలీస్ కమిషన్ 1977-81 వాళ్ళ కమిషన్ టాస్క్ ఫోర్స్ అండ్ ఎంహెచ్ఏఎస్ టాస్క్ ఫోర్స్ వీళ్ళు బేస్ మీదుగా దీన్ని సెటప్ బై ది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్గా వీళ్ళని సెటప్ చేశారనమాట. టోటల్ మనకి ఇది ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు టోటల్ స్టోరేజ్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ రికార్డ్స్ కానీ టోటల్ ప్రిజనర్స్ ఇన్ఫర్మేషన్ టోటల్ క్రైమ్ అనేది జరిగిందంటే క్రైమ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. క్రైమ్ అనేది ఎగెనెస్ట్గా కొన్ని ట్రెండ్స్ ఏంటంటే యూపీలో ఎక్కువ ఉన్న కేసులో ఇవన్నీ మనం న్యూస్లో రీసెంట్గా చూస్తూనే ఉన్నాం. వీళ్ళ క్రైమ్ ఎగెనెస్ట్ వీళ్ళ ఉమెన్స్ మీద ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది. అండ్ సైబర్ క్రైమ్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అయినాయి. డిక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్రిజనర్స్ అనేవాళ్ళు 15 to 17 తక్కువపోయారు. అండ్ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ది జైల్స్ అనేవి ఎక్కువ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఇవన్నీ మనం ప్రిజనర్ రిఫార్మ్స్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనం రాసుకోవడానికి ఇది బాగుంటుంది అనమాట, గుర్తుంచుకొని రాసుకోవడానికి. అండ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. ఇందాక కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇది మనకి కాగ్ వేరు, ఇది కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వేరు, ఇది మనం గుర్తుంచుకోవాలి. అది కాగ్ ఇది సిజేఏ. సో టోటల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు ఇది. సో ఇది ఏంటంటే న్యూ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వాజ్ అపాయింటెడ్ అండ్ సిజేఏ వర్క్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. ఈయన ఫైనాన్స్ కింద ఉంటారు. అండ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ టు యూనియన్ గవర్నమెంట్ అకౌంటింగ్ మ్యాటర్స్లో అడ్వైజ్ చేస్తారు. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 150 నుంచి లైక్ ఇది ఏంటంటే వీళ్ళకి రైట్స్ అనే ఆర్టికల్ 150 నుంచి యూనియన్ అకౌంట్స్ ఆఫ్ ది యూనియన్ స్టేట్ గవర్నమెంట్స్ యూనియన్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ప్రిస్క్రైబ్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ కంట్రోల్ ఆడిట్ జనరల్. వీళ్ళ అడ్వైస్ ద్వారా అకౌంట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ప్రకారం వీళ్ళు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ పేమెంట్ ఆఫ్ రిసీట్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ టోటల్ కన్సాలిడేటెడ్ మంత్లీ యాన్యువల్ రిపోర్ట్స్ అండ్ టెక్నికల్
ఇవన్నీ వీళ్ళ యూజింగ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఇన్ రెస్పాన్సిబుల్ అంటే లైక్ టోటల్ ఈ అకౌంట్స్ అన్ని ప్రిపేర్ చేయాలంటే స్టాండర్డ్స్ IASలని లేకపోతే డిఫరెంట్ IFRS IASలు ఇవన్నీ ఉంటాయి. అంటే IAS అంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. సో అవన్నీ కూడా ఇలా టెక్నికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండాలన్నమాట. వీళ్ళు రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేషన్ మెయింటైనింగ్ ద ప్రోగ్రెస్ సబ్మిషన్ కరెక్టివ్ యాక్షన్స్ టేకెన్ ఆన్ రికమెండేషన్ కంటైనింగ్ ఇన్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ డీటెయిల్స్ అని దీంట్లో ఉంటుంది అనమాట. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 10 years అనేది కంప్లీట్ చేసుకుంది సిన్స్ ఇన్సెప్షన్ నుంచి. దాన్ని కంప్లీటెడ్ 10 years సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ 2019 10 years కంప్లీట్ అయిపోయింది. మనకి 100 years ఏమైనా కంప్లీట్ అయిపోయినాయా లేకపోతే 50 years కంప్లీట్ అయిపోయినాయి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. మనకి మెయిన్స్ క్వశ్చన్స్లో వీటి మీద వస్తుంటాయి అండ్ ప్రిలిమ్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనం అది గుర్తుంచుకోవాలి. అండ్ ఇది ఏంటంటే సెంట్రల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్టాట్యూటరీ బాడీ అనేది. దేనికి అంటే అడ్వర్స్ ఎఫెక్ట్ మామూలుగా మనమే ఈ టోటల్ కన్జ్యూమర్కి సంబంధించి ఏమైనా వచ్చినా కానీ టోటల్ అంటే కాంపిటీషన్ వాళ్ళు ఏదన్నా లైక్ అంటే ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చేసి అడ్వర్స్ కాంపిటీషన్ అంటే వాళ్ళు కాంపిటీషన్ గెయిన్ చేయడం కోసం చాలా అడ్వర్స్ మెజర్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారనమాట. కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ని కాపాడడానికి వీళ్ళ అడ్వర్స్ కాంపిటీషన్ని తగ్గించడానికి అంటే లైక్ హార్మోనీ బిట్వీన్ ద కాంపిటీటర్స్ అండ్ ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఇంప్రూవ్ చేయడం కోసం అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద ట్రేడ్ కోసం అనేది స్టార్ట్ చేస్తారు. దీనికి రైట్స్ వచ్చేసి ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రైట్స్ ఎక్కడి నుంచి వచ్చండి కాంపిటీషన్ యాక్ట్ 2002 అనేది కంప్రైజ్ దాని ద్వారా ఇది టోటల్ అంటే దీని ఆథరైజేషన్ కానీ దీని అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ యాక్ట్లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశారనమాట. చైర్పర్సన్ ఉంటారు అండ్ చైర్పర్సన్ ఒక ఆయన అండ్ నాట్ లెస్ దాన్ 2 members, not less than 2 and not more than 2 and not more than 6 members అన్నమాట. నాట్ లెస్ దాన్ 2 అండ్ నాట్ గ్రేటర్ దాన్ 6 ఈ మెంబర్స్ అనేవాళ్ళు దీంట్లో అంటే చైర్పర్సన్ కంప్రైజ్ ఆఫ్ చైర్పర్సన్ అండ్ వీళ్ళు ఇంతమంది మెంబర్స్ ఉంటారనమాట. రెగ్యులేటరీ అండ్ క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ అనేవి ఉంటాయి. సుమోటో పవర్స్ కూడా ఎగెనెస్ట్గా ఏదన్నా ఇష్యూ జరిగింది అనమాట కన్సూమర్స్కి ఎగెనెస్ట్గా జరిగింది లేదా కాంపిటీషన్ ఎగెనెస్ట్గా జరిగింది ఫ్రెండ్లీ కాంపిటీషన్ జరగలేదు అన్నప్పుడు వీళ్ళకి సుమోటో రైట్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గవర్నెన్స్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఇందాక మనం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఎక్కడ నేర్చుకున్నాం ఒకసారి చెప్పండి. సో గుర్తెచ్చుకోండి ఒకసారి. ఇక్కడ మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది మెయిన్ ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. అండ్ ఇక్కడ మనము దానికి పర్టికులర్ యాక్ట్స్ వచ్చేసి సెంట్రల్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమెండ్మెంట్ అనేది వచ్చిందనమాట. ఇది రీసెంట్లీ అనేది DOPT Department of Personnel and Training issued guidance on Prevention of Corruption Act 2018 which replaced Prevention of Corruption Act 1988. The 1988ని పంపించేసి 2018 తీసుకొచ్చారనమాట. ఈ గైడెన్స్ అనేవి టోటల్ అంటే కరప్షన్ ప్రివెన్షన్ చేయడానికి ఏ రకంగా ఎక్కడెక్కడ కరప్షన్ ఉంటుంది గవర్నమెంట్ అఫీషియల్స్లో కానీ చిన్న దగ్గర నుంచి బ్రైబ్స్ ఏమైనా తీసుకున్నా కానీ ఆ బ్రైబ్స్ సంబంధించిన వాళ్ళని ఇంతకుముందు బ్రైబ్ ఇచ్చే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బ్రైబ్ ఇచ్చే వాళ్ళు కూడా వితిన్ 7 daysలో కానీ వాళ్ళు కంప్లైంట్ చెప్తే బ్రైబ్ ఇచ్చే వాళ్ళకి కూడా ఇప్పుడు లీగల్గా వాళ్ళకి అగైనెస్ట్. ఎందుకంటే కొంతమంది మూవీస్లో కూడా మనం చూస్తాం కొంతమంది విలన్స్ ప్రెజర్ చేస్తూ ఉంటారు బ్రైబ్ తీసుకోమని. మూవీస్లో విలన్స్ ప్రెజర్ చేస్తుంటారు, రియల్ లైఫ్లో వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ కొంతమంది ఉంటారు. సో అందరూ అలాంటి వాళ్ళు కాదు, బట్ కొంతమంది ఎక్సెప్షన్ ప్రతి సెక్టార్లో కూడా ఎక్సెప్షన్స్ ఉంటారు కాబట్టి అలా బ్రైబ్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ అంటే ఆ కరప్షన్ అనేది ప్రివెంట్ చేయడం కోసం కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఈ యాక్ట్లో ఈ లేటెస్ట్ యాక్ట్లో కూడా మొత్తం ఇచ్చారు. అండ్ బ్రైబ్ అంటే ఏంటి, బ్రైబరీ అంటే దీంట్లో ఉన్న బ్రైబరీ ఏంటంటే పనిషబుల్ అఫెన్స్గా తీసుకొని 7 years ఇంప్రిజన్మెంటు 7 years ఎక్సెప్ట్ వెన్ వన్ ఫోర్స్ టు గివ్ అంటే లైక్ ఫోర్స్ చేసిన అందుకని ఇచ్చానంటే వాళ్ళు 7 daysలో మళ్ళీ కంప్లైంట్ చేయాలన్నమాట. అండ్ బ్రైబ్ ఈస్ టర్మ్డ్ యాజ్ అన్డ్యూ అడ్వాంటేజ్ అండ్ డిఫైన్ యాజ్ అ గ్రాటిఫికేషన్ అదర్ లీగల్ రెమ్యునరేషన్గా తీసుకొని టోటల్ అంటే వాళ్ళకి వీటికి సంబంధించిన బ్రైబ్కి సంబంధించిన వాటి పనిష్మెంట్స్ కానీ అంటే నాట్ ఎక్సీడింగ్ 4 years టోటల్ ట్రయల్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి చేశారు బ్రైబ్ ప్రీ ఇన్వెస్టిగేషన్ అప్రూవల్ కానీ శాంక్షన్స్ ప్రాసిక్యూషన్స్ కానీ లైక్ ప్రాపర్టీని కాన్ఫిస్కేట్ చేసుకోవడానికి కానీ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇవన్నీ కూడా ఈ యాక్ట్ ద్వారా వాళ్ళకి వస్తాయి. అసలు మనకి యాక్ట్స్ అనేవి ఎందుకు చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది అంటే కొంతమంది తెలియకపోతే అందరికి తెలిస్తే జస్ట్ క్లారిఫికేషన్. ఈ యాక్ట్ ద్వారా వాళ్ళకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్
అండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకున్నాం. ఇప్పుడు కరప్షన్కి ప్రివెంట్ చేయడానికి ఈ యాక్ట్లోనే టోటల్ వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇలా చేయాలి టోటల్ అంటే వాళ్ళకి పవర్స్ అనేవి వస్తాయి అన్నమాట అఫీషియల్స్కి. ఆ యాక్ట్లోనే టోటల్ ఆ పవర్స్ వాళ్ళు ఎలా చేయాలి, వాళ్ళు ఎలా చేస్తే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా యాక్ట్ ద్వారా ఒక లా ద్వారా వాళ్ళకి వస్తుంది. యాక్ట్స్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ ఆబ్వియస్లీ మనకి తెలుసు. లోక్సభలో రాజ్యసభలో వీటన్నిటిలో పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్ ఉంటే అది యాక్ట్ అవుతుంది. సో అలా యాక్ట్ అయిన దాని ద్వారా వాళ్ళకి వచ్చిన ఈ టోటల్ దీంట్లో అమెండ్ చేశారనమాట కొన్ని. ఎందుకంటే అమెండ్ చేసేది ఎందుకంటే ఫోరియస్ యాక్ట్లో కొన్ని వాళ్ళకి అథారిటీస్ వాళ్ళకి లేవు అనమాట. సో ఏదైనా యాక్ట్లో ఏది ఉంటే అదే చేయగలరు వాళ్ళు. ఓన్గా నేను ఈరోజు ఇది చేస్తాను, నేను ఈరోజు అది చేస్తాను, కాన్ఫిగేట్ చేసుకుంటాను, కరప్షన్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళ ప్రాపర్టీలు అన్నీ నేను గవర్నమెంట్కి ఇచ్చేస్తానంటే వాళ్ళకి రైట్స్ లేవు ఇంతకుముందు. సో ఇప్పుడు ఆ రైట్స్ అన్ని అంటే లైక్ ఈ అథారిటీ కావాల్సిన అథారిటీస్ అన్ని అమెండ్ చేసి టోటల్ ఏమేంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో మెన్షన్ చేశారు. ప్రీవియస్లో వచ్చింది 1988, ఇప్పుడు 2008 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చారనమాట. అండ్ టోటల్ ప్రీవియస్గా ఏంటంటే ఎమ్మెల్యేస్ ఎంపీలు వీళ్ళందరూ కెప్ట్ అవుట్ ఉన్నారనమాట. వాళ్ళు లేరు అందులో టోటల్గా. అండ్ వీళ్ళు టోటల్ పనిషబుల్ విత్ ఈ అఫెన్సెస్ అగైనెస్ట్ సుప్రీం పబ్లిక్ సర్వెంట్స్ కానీ ప్రూవ్డ్ అఫెన్స్ లైక్ ప్రూవ్ అయితే వాళ్ళు పనిషబుల్ ఇంప్రిజన్మెంట్ not less than 6 months and which extended to 5 years. And special judges, under the special judge were appointed by the central and supreme court. Special courts and fast track courts and ఇవన్నీ కూడా తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐపీసీ, సిఆర్పిసి. ఐపీసీ అంటే ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ ది క్రైమ్ మనం ఎక్కడ చూడాలంటే ఐపీసీలో చూడాలి. సిఆర్పిసి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. అండ్ ఇది ఎందుకంటే దాంట్లో మనం ఈ ఐపీసీని సిఆర్పిసిని దాన్ని అమెండ్ చేద్దాం. ఏమన్నా మీకు తెలిసిన ఏమన్నా మేజర్ ఓవరాల్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా రికాస్ట్ చేయండి, టోటల్ ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి అనేసి యూనియన్ మినిస్ట్రీ అనేది టోటల్ స్టేట్ గవర్నమెంట్స్ని రిక్వెస్ట్ చేసిందనమాట. ఐపీసీ సెక్షన్ వచ్చేసి ఇది ఫస్ట్ కోడ్ డ్రాఫ్టెడ్ 1860 రికమెండేషన్స్ ఆఫ్ ద లా కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. అండ్ ఇదేమో ఇట్ వాజ్ ఎనాక్టెడ్ 1973, బట్ ఇనీషియల్ 80లో క్రియేట్ చేసిన ఎనాక్టెడ్ వచ్చేసి సిఆర్పిసి 1973లో చేస్తారు. అండ్ ఇట్ ప్రొవైడ్స్ మిషన్ టు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది క్రైమ్, అప్రహెన్షన్, సస్పెక్ట్ టోటల్ అంటే ప్రాసెస్. ఇది ఎలా ప్రాసెస్ చేయాలి అంటే ఐపీసీలోనే అసలు క్రైమ్ అంటే ఏందనేది దాంట్లో డిఫైన్ చేస్తారనమాట. అండ్ బ్యూరో ఆఫ్ ది పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండర్టేక్ రివ్యూ ఆఫ్ ది లాస్. వీళ్ళ టోటల్ లాస్ అన్ని కూడా రివ్యూ చేయడానికి అంటే ఐపీసీ కానీ సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఇవన్నీ కూడా రివ్యూ చేసి ఇది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి దీంట్లో ఇది కావాలి ఇది చేయాలని చెప్పేసి మోడర్నైజ్ చేయడానికి పోలీస్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఈ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ అన్నీ అంటే ఏదైనా ఎలా ఉంది, అది యాక్ట్ ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఎలా చూసుకోవాలని చెప్పేసి దాంట్లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ఫ్రేమ్వర్క్. షిల్లాంగ్ డిక్లరేషన్ ఏంటంటే ఆన్ ఈ గవర్నెన్స్ ఇండియన్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ఇండియా ఫ్రేమ్వర్క్ షిల్లాంగ్ డిక్లరేషన్. దీంట్లో షిల్లాంగ్ డిక్లరేషన్ ఏంటంటే ఈ గవర్నెన్స్ అడాప్టెడ్ 22nd నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ టాక్డ్ అబౌట్ ఇండియన్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇండియన్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే ఇది ఒక ఫ్రేమ్వర్క్ డెవలపింగ్ హోలిస్టిక్ ఆర్కిటెక్చర్, ట్రీటింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ అ సింగిల్ ఎంటర్ప్రైజ్ విచ్ ఈస్ ఫంక్షనల్లీ ఇంటర్ రిలేటెడ్. టోటల్ గవర్నమెంట్ అనేది సింగిల్ ఎంటర్ప్రైజ్ కానీ దాని టోటల్ ఫంక్షన్స్ అనేవి ఇంటర్ రిలేటెడ్, ఒకదానికి ఒకటి కలిసి ఉంటాయి అనేది. ఇది ఒక జనరిక్ ఫ్రేమ్వర్క్ అసలు అంటే ఒక ఆర్కిటెక్చర్ అంటే ఎలా ఉంటుంది, టోటల్ డీటెయిల్స్ కానీ ఒక స్ట్రక్చర్ కానీ అలా ఉన్నట్టు. ఇది ఏంటంటే ఇది ఆర్కిటెక్చర్ ఈ ఫ్రేమ్వర్క్ అనేది కంప్రైజ్ సెట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రిఫరెన్స్ టు ద మోడల్స్ కన్వర్టింగ్ ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్చర్ లైక్ ఒక జనరిక్ ఫ్రేమ్వర్క్లో ఉండి కంప్రైజింగ్ సెట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రిఫరెన్సెస్ మోడల్ విచ్ కెన్ బి కన్వర్టెడ్
ఇంటూ అన్ ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్చర్. ఒక టోటల్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది ఇవన్నీ కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్చర్గా టోటల్ ఇండియాకి సంబంధించిన ఒక ఎంటర్ప్రైజ్ అనేది టోటల్ అన్ని డీటెయిల్స్ అనేవి ఇందులో ఉండే విధంగా ఒక తీసుకొచ్చారనమాట. వన్ పర్సనల్ అకౌంట్ సిస్టమ్ ఫర్ ఈచ్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ అని ఓటర్ ఐడి అని ఇలా డిఫరెంట్ అన్నీ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ ఒక చోట తీసుకొస్తే ఎలా ఉంటుంది, అలా దానికోసం మనకి ఏమి యూస్ చేస్తారు, డిజిలాకర్ లాగా. అంటే డిజిలాకర్లో మన టోటల్ గవర్నమెంట్ కావాల్సిన ఈ టోటల్ డాక్యుమెంటేషన్ అంతా కూడా మన డిజిలాకర్లో ఉంటుంది. సో అలాగే ఇది దెర్ విల్ వన్ పర్సనలైజ్డ్ అకౌంట్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. హీ ఆర్ షీ కెన్ అవైల్ ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ దట్ అకౌంట్స్. టోటల్ పీడిఎస్లు కానీ ఏమైనా దానికి వెళ్ళాలన్నా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి అన్నీ తీసుకెళ్ళి క్లబ్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ దీని నుంచి ఒక అకౌంట్ ఇచ్చేసి ఈ అకౌంట్ నుంచి ఆ ఇండివిజువల్ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ లాగా ఆయనకి తీసుకోవాల్సిన విధంగా ఈయన దగ్గరికి వచ్చే విధంగా టోటల్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి టోటల్ ఇనిషియేటివ్స్ వచ్చేసి వీటిల్లో మనం కొన్ని అంటే లైక్ న్యూస్లో వచ్చి నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్. ఇట్ ఈస్ అ ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ ఎస్టాబ్లిష్డ్ బై ది మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్టేక్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్. అండ్ ఇది సపోర్ట్ సెంట్రల్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నెన్స్ ప్రోగ్రామ్. టోటల్ అంటే ఒక ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్గా గవర్నెన్స్ డివిజన్గా ఉండి టోటల్గా ఇది ఏంటంటే సపోర్ట్ సెంట్రల్ మినిస్టర్స్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ప్రాపగేషన్ ఆఫ్ ది అండ్ దేర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఇవి ఒక గవర్నమెంట్ ఇలా సర్వీస్ చేద్దాం సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి త్రూ ఎలక్ట్రానిక్ మీడియా అనేసి నేషనల్ గవర్నెన్స్ ఆఫ్ డివిజన్ అనేది టోటల్ ఒక బిజినెస్ డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాల్ సెంటర్స్ ఉంటాయి చూడండి. ఒక ప్లేస్ అంటే వాళ్ళ ఒక కాల్ సెంటర్ ఇక్కడ కాల్ సెంటర్ ఎగ్జాంపుల్ కంటే కూడా అంటే ఒక డివిజన్ బిజినెస్లో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి మనకి. పర్చేస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి లేకపోతే సెల్లింగ్ డిపార్ట్మెంట్ అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని ఇలా ఉంటుంది కదా. అలాగే టోటల్ ఒక ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ ఫర్ ది టోటల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా ఇందులోకి నుంచి వెళ్ళే విధంగా తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ప్రగతి అనేది ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. మనకి ప్రగతి కౌన్సిల్ మన మోదీ అప్పుడప్పుడు మనకి ఛానల్స్లో వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంటుంది డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళతోటి హైయర్ అఫీషియల్స్ తోటి మోదీ కానీ స్టేట్ చీఫ్ మినిస్టర్ అదర్ అఫీషియల్స్. టోటల్ ఇదంటే ఇంటరాక్టివ్ సిస్టమ్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ డిఫరెంట్ ఒక టోటల్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ అనేది. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే అడ్రసింగ్ కామన్ మ్యాన్ గ్రీవెన్సెస్. మనకి ప్రతి మండే వచ్చేసి కలెక్టరేట్ దగ్గరలో ఏమన్నా మనకి గ్రీవెన్సెస్ ఉన్నా అక్కడికి వెళ్ళేసి అప్లై చేసుకోవడానికి వీడియో కాన్ఫరెన్స్ ఉంది. కలెక్టర్ డిస్ట్రిక్ట్ మండల్లో ఉన్న అన్ని ప్లేసెస్లో వాళ్ళతో కాన్ఫరెన్స్ ఎంఆర్ వాళ్ళతో ఉంటారనమాట. కాంటాక్ట్ అంటే డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో మండే కొన్ని ప్లేసెస్లో పర్టికులర్ డే అని చెప్పేసి అలా చేస్తూ ఉంటారు. టోటల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయడానికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇష్యూస్ సాల్వ్ చేయడానికి. ఇదేంటే త్రీ టైర్ గవర్నమెంట్ అండ్ పిఎం యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్ అండ్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్ ఉంటారు. అండ్ ఇది బండిల్ 3 టెక్నాలజీ డిజిటల్ డేటా మేనేజ్మెంట్ అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ జియోస్పాటల్ టెక్నాలజీ ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. దీన్ని చేయడమే ప్రైమ్ మినిస్టర్. మనకి ఇక్కడ కలెక్టర్ ఎలా అయితే ఉంటారో అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉండి టోటల్ ఇవన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అనమాట సిఎస్లతోటి వీళ్ళందరితోటి. అండ్ గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సిస్టమ్ మనకి వాట్సాప్ లాగా టోటల్ వాట్సాప్ గ్రూప్స్ లాగా ద ఇండియన్ ఎక్విప్మెంట్ పాపులర్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ టోటల్ సచ్ యాజ్ వాట్సాప్ విల్ బి యూజ్డ్ బై ది ఇదేంటంటే ఇది ఇండియన్ ఈక్వలెంట్ ఆఫ్ పాపులర్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ సచ్ యాజ్ వాట్సాప్ లాంటివి కానీ ఇవన్నీ కూడా అలాంటి వాటిలాగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టెంట్ అంటే వాట్సాప్లో వీటిలో మనకి రీసెంట్గా కొన్ని వికీలీక్స్ సంథింగ్ ఆ నేమ్ గుర్తులేదు. ఇజ్రాయెల్ వాళ్ళు టోటల్ వాట్సాప్ డేటా అని తీసుకున్నారు అని చెప్పేసి మనకి న్యూస్లో కూడా చూస్తాం. సో అలాంటి థ్రెట్ ఇన్ఫర్మేషన్ ఏమీ అవ్వకుండా టోటల్ మన ఇండియాలో ఈ అఫీషియల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా అండ్ డిజైన్ టోటల్ వాళ్ళ ఇంటర్ అండ్ ఇంట్రా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళ ఒక డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది డిజైన్ బై ది నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనమాట. ఇట్ ఈస్ కన్సిడర్ సేఫర్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద సర్వర్ హోస్టింగ్ ఇన్స్టాల్ విత్ ఇన్ ద కంట్రీ ఇన్ఫర్మేషన్ స్టోర్ ది గవర్నమెంట్ బేస్డ్ క్లౌడ్లో ఉంటుంది. టోటల్ ఇంకా వాట్సాప్లో డేటా బయటకు వెళ్ళకుండా దీన్ని యూజ్ చేసుకొని దీని ప్రకారమే చూసుకోవడానికి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
భువన్ పంచాయత్ అనేది ఇట్ ఈస్ డెవలప్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది సెంటర్ ఆఫ్ ఇస్రో చేశారు. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆఫ్ ఇస్రో. దీంట్లో ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ఫుల్ వెబ్ జియో పోర్టల్ అండ్ ఇస్రోస్ అండ్ స్పేస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫర్ డీసెంట్రలైజ్ ప్లానింగ్. దేనికంటే ఫర్ బెటర్ ప్లానింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. టోటల్ మా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాటిని జియో పోర్టల్ అంటే వాటి మానిటర్ చేసుకుంటూ స్పేస్ బేస్డ్ సపోర్ట్ తీసుకొని ఒక జియో స్పాటల్ సర్వీసెస్ అనేవి గ్రామ పంచాయతీ ఎవరి ప్లేసెస్లో పెట్టేసుకొని డేటాబేస్ ద్వారా విజువలైజేషన్ కానీ డేటా అనలిటిక్స్ కానీ లేకపోతే జనరేషన్ ఆటోమేటిక్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి అన్నమాట. సో భువన్ పంచాయత్ ద్వారా టోటల్ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా చేయడానికి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ ఇన్ఫర్మేషన్ కానీ దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి టోటల్ విజువలైజేషన్ కానీ అనలిటికల్ కానీ చూసుకోవడానికి ఇది యూస్ అవుతుందన్నమాట. ఇది అంటే లైక్ భువన్ అనేది నేషనల్ జియో పోర్టల్ డెవలప్డ్ అండ్ హోస్టెడ్ బై ది ఇస్రో అండ్ కంప్రైజింగ్ జియో స్పేషల్ సర్వీసెస్ టూల్స్ అండ్ అనలిటిక్స్. టోటల్ డేటా విజువలైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనలిటిక్స్ అవన్నీ దీన్ని ఎవరు క్వశ్చన్ అడతారు ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇస్రో అని చెప్పేసి డెవలప్డ్ బై ది ఇస్రో. అంటే ఫర్ ది దేనికి డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది ప్లానింగ్ టోటల్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి తీసుకురావడానికి. కన్జ్యూమర్ యాప్ అనేది రీసెంట్లీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. కన్జ్యూమర్ యాప్ దట్ వుడ్ హెల్ప్ కన్జ్యూమర్స్ రిజిస్టర్ దేర్ గ్రివాన్సెస్ ఆన్లైన్. ఇందాక మనకి ప్రగతి యాప్ లాగా గ్రివాన్స్ రిడ్రెసల్ ఎలా అయితే చేయాలో ఇక్కడ కూడా కన్జ్యూమర్ వాళ్ళ కంప్లైంట్స్ ఏదైనా ఉంటే వాళ్ళ కంప్లైంట్స్ అనేవి ఈ గ్రివాన్స్ రిడ్రెసల్ ఆన్లైన్ ద్వారా ఫైల్ చేస్తే ఆ కంప్లైంట్స్ అనేవి ఆన్ డైలీ బేసిస్ మానిటర్ చేస్తారనమాట మినిస్ట్రీ. అండ్ ఆన్ వీక్లీ బేసిస్ యూనియన్ మినిస్ట్రీ కన్జ్యూమర్ అఫైర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ వీళ్ళు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ గ్రివాన్స్ రిడ్రెసల్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. అండ్ డిజిలాకర్ టోటల్ మనం కావాల్సిన ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ టోటల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకోండి. అప్స్టాక్ అంటే డిమాట్ ట్రేడింగ్ అకౌంట్. టోటల్ ఇక్కడ మనం ఇంతకుముందు ప్రీవియస్ మన అకౌంట్ ఓపెన్ చేయాలంటే మన టోటల్ అప్లికేషన్స్ అన్నీ కూడా సైన్ చేసి వాళ్ళు కొరియర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా డిజిలాకర్ ఉందనుకోండి. డిజిలాకర్లోనే జస్ట్ మనం ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మనతో మనం ఇక్కడ సైన్ చేసి పంపించే పని లేకుండా ఇదే అటెస్ట్ చేసేసి ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ అని చెప్పి సబ్స్టాక్ పంపిస్తుంది. సో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటెస్ట్ చేయడానికి వీళ్ళు కరెక్ట్ వీళ్ళది డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పడానికి మనం ఏదైనా అప్లై చేసుకోవాలని ఇంతకుముందు గెజిటెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్లై వాళ్ళ సైన్ గ్రీన్ పెన్తో సైన్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. సో ఇప్పుడు అదేం అవసరం లేకుండా టోటల్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ డిజిలాకర్లో ఏంటంటే సెక్యూర్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్లో అన్ని టోటల్ స్టోర్ అయి ఉన్నాయి అంటే మన డాక్యుమెంట్స్ అన్ని మన ఆధార్ లింక్ తోటి మన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. 1 GB స్టోరేజ్ దాకా ఉంటుంది. ఏదైనా పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్-పర్సన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆయన ఒకవేళ చనిపోయారు అనుకోండి ఆయన లీగల్ హైర్స్ కానీ వాళ్ళకేమి డాక్యుమెంట్ ఆటోమేటిక్గా పాస్ చేయరనమాట. సో సేఫ్గా ఉంచుతారనమాట. నాట్ యాక్సెసిబుల్ బై దేర్ కిన్ అండ్ వుడ్ ఆటోమేటికలీ పాస్ ఆన్ ది గవర్నమెంట్. నేషనల్ ఈ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ ఫస్ట్ నేషనల్ ఈ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ అనేది ర్యాంకింగ్ రిలీజ్ చేసిందండి. ర్యాంకింగ్స్ వర్ రిలీజ్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్. ఈ నేషనల్ ఈ సర్వీస్ డెలివరీ అనేది ఎలా ఉందని చెప్పేసి దానికి ర్యాంకింగ్ తీసుకొచ్చాను. డిఫరెంట్ స్టేట్స్కి ఎలా ఉంది అంటే టోటల్ ఏదేది ఎలా ర్యాంకింగ్ ఉందని చెప్పేసి ప్రైమరీ యాక్సెస్ ఆల్ స్టేట్ యూటీ సెంట్రల్ మినిస్టర్ పోర్టల్స్ ఆన్ 7 పారామీటర్స్. అంటే ఈ ర్యాంకింగ్ ఇవ్వడానికి ఈ పారామీటర్స్ తీసుకుంది. యాక్సెసిబిలిటీ, కంటెంట్ అవైలబిలిటీ, ఈజీ యూజ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ప్రైవసీ అండ్ సర్వీస్ డెలివరీ, ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డెలివరీ, స్టేటస్ రిక్వెస్ట్ ఈ సర్వీస్ ద్వారా. అండ్ ఫ్రేమ్వర్క్ కవర్స్ 6 సెక్టార్స్. టోటల్ ఏ సెక్టార్స్లో అంటే ఫైనాన్స్, లేబర్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, లోకల్ గవర్నమెంట్, యూటిలిటీస్, సోషల్ వెల్ఫేర్, అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్ సెక్టార్స్ దీటిలో. అండ్ పోర్టల్ సంతుష్ట్ ఇదేంటంటే ఆబ్జెక్టివ్ టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. దేనికి ఫర్ ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అన్ని పాలసీస్ కానీ ఇంప్లిమెంట్ చేసేసేటప్పుడు టోటల్ అంటే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉండాలి. ఏ సెక్టార్లో పాలసీ ప్రమోట్ ద స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అట్ గ్రాస్ రూట్ లెవెల్లో ఈ టోటల్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉండటం కోసం అని చెప్పేసి ఈ అకౌంటబిలిటీ ఉండడం కోసం ఈ యాప్ని డెవలప్ చేశారనమాట. ఆస్క్ దిశ
ఇదంటే ఆర్టిఫిషియల్ బేస్డ్ ఆన్ చాట్ బోట్ ఏంటంటే ఇది బై ది ఇండియన్ రైల్వేస్ దీన్ని తీసుకొచ్చారు. ఇదేంటి టు రిజాల్వ్ ఎనీ ప్యాసింజర్ సంబంధించిన ఇంటర్నెట్ లైక్ ఏమైనా సర్వీసెస్ ఆఫర్డ్ బై ది దీస్ క్వైరీస్ ఇదేంటంటే టు రిజాల్వ్ ద క్వైరీస్ ఆఫ్ రైల్వే ప్యాసింజర్స్ ఓవర్ ది ఇంటర్నెట్ పర్టైనింగ్ టు వేరియస్ సర్వీసెస్. రైల్వే ఉంది కదా ఐఆర్సిటీసీ, దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే మన ఇంటర్నెట్ ద్వారా వీళ్ళని అడగొచ్చు అనమాట. ఇదేంటంటే టోటల్ ఇంగ్లీష్లో ఉంటుంది, లాంచ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అవి అప్గ్రేడ్ అదర్ హిందీ లాంగ్వేజ్లో కూడా అప్గ్రేడ్ చేశారనమాట. అంటే కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మన నెట్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. దెన్ జన్ సూచన పోర్టల్, ఇదేంటంటే రీసెంట్లీ లాస్ట్ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ దేనికంటే ఇది ఎవరంటే రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ అనేది దీన్ని ఇది డెవలప్ చేశారనమాట. ఇది ఏంటంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఇట్ హ్యాస్, అంటే ఇలాంటిది ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది. దేనికి అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ 21 గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ 13 డిపార్ట్మెంట్స్ సింగిల్ ప్లాట్ఫామ్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక ప్లాట్ఫామ్, ఒక డిపార్ట్మెంట్ మనకు నెట్లో కూడా చూసింది, ఒక డిపార్ట్మెంట్కి ఒక వెబ్సైట్, ఒక మినిస్ట్రీకి ఒక వెబ్సైట్లో అలా ఉంటాయి అనమాట. అలాగే టోటల్ డీటెయిల్స్ అన్నీ టోటల్ జన సూచన పోర్టల్ పీపుల్కి కావాల్సిన అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఒకే చోట ఉండే విధంగా తీసుకొచ్చారనమాట. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది గుడ్ గవర్నెన్స్ డే రిసెంట్లీ పర్సన్స్ పబ్లిక్ గ్రీవెన్సెస్ పెన్షన్ లాంచ్డ్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ఆన్ అకేషన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడంటే 25th డిసెంబర్. ఇది ఏంటంటే లైక్ ఇండెక్స్ ఏంది, అసలు ఇండెక్స్ ఏంది, దాన్ని ఎందుకు చదువుకుంటున్నాము అంటే మనం దీంట్లో ఈ ఇండెక్స్లో స్టేటస్ లైక్ ఇండెక్స్ యూనిఫామ్ టు అక్రాస్ ద స్టేట్స్ టు యాక్సెస్ స్టేటస్ ఆఫ్ ద గవర్నెన్స్ and impact of various interventions state and taken by the state government and UTs ఉంటుంది. ద ఆబ్జెక్టివ్ అనేది ఏంటంటే క్వాంటిఫైబుల్ డేటా టు కంపేర్ స్టేట్ గవర్నెన్స్ టు ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్. ఒక స్టేట్ నుంచి ఒక గవర్నెన్స్ ఉందా వాళ్ళ దగ్గర, అది ఎలా ఉంది అంటే టోటల్ గవర్నెన్స్ స్టేటస్ కానీ వేరియస్ ఇంటర్వెన్షన్స్ అన్నీ తీసుకొని స్టేట్ని డిఫరెంట్ గ్రూప్స్గా బిగ్ స్టేట్ అని చెప్పేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ యూటీస్, వీటిని 3 అంటే బిగ్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, యూటీస్. సో ఈ స్టేట్స్కి ర్యాంకింగ్ ఇచ్చి సపరేట్గా వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇచ్చేసి వాళ్ళ గవర్నెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి టోటల్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళ గవర్నెన్స్ ర్యాంకింగ్ ఇచ్చి ఆ బేసిస్ మీదుగా తీసుకుంటారనమాట. టోటల్ ఇక్కడ మనకి సెక్టార్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, జ్యుడిషియల్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ, సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్, ఎకనామిక్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ ఇన్ఫ్రా యూటిలిటీస్, పబ్లిక్ హెల్త్, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్, ఎన్వైరన్మెంట్, అగ్రికల్చర్. సో ఈ పారామీటర్స్ వీటి ఏ సెక్టార్స్లో చూసుకుంటే బిగ్ స్టేట్స్ వచ్చి కేటగిరీస్లో కొన్ని నార్త్ ఈస్టర్న్ అండ్ యూటీస్ కేటగిరీస్లో ఈ కేటగిరీస్ ర్యాంకింగ్ వీటికి ఆల్రెడీ అంటే ఫస్ట్ ఇది వచ్చిందంటే తమిళనాడు అండ్ ఫాలోడ్ బై ది మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్ హిల్స్లో హిమాచల్ అనేది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫాలోడ్ బై ఉత్తరాఖండ్, త్రిపుర, మిజోరాం, సిక్కిం. పుడుచేరిలో యూటీస్లో పుడుచేరి టాప్ వచ్చింది అనమాట. అండ్ దీనికి రిలవెంట్ న్యూస్ వచ్చేసి ఇంకో రిలేటెడ్ న్యూస్ దీనికి సంబంధించి నాగ్పూర్ రిజల్యూషన్. మనం ఇక్కడ నాగ్పూర్ రిజల్యూషన్ దేనికంటే హోలిస్టిక్ అప్రోచ్ ఎంపవరింగ్ సిటిజన్స్ వాజ్ అడాప్టెడ్ డ్యూరింగ్ ద రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ. టోటల్ గుడ్ గవర్నెన్స్ అనేది ఎలా ఉందంటే మన గవర్నమెంట్లో మన మోదీ పాలసీ కూడా మోర్ గవర్నెన్స్ మినిమం గవర్నమెంట్. సో ఈ గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి పబ్లిక్ సర్వీస్ డెలివరీ అనేది కరెక్ట్గా చేయడం కోసం రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ నాగపూర్లో ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఎంపవరింగ్ సిటిజన్ ఎంపవర్ చేయడానికి ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకొచ్చారు. ఈ కాన్ఫరెన్స్ ఎవరు ఆర్గనైజ్ చేశారంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ పబ్లిక్ గ్రీవాన్సెస్, మినిస్టర్ ఆఫ్ పర్సనల్ ఈ మినిస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఇది కూడా తీసుకొచ్చారనమాట. సో ఏంటి అంటే సిటిజన్స్ పాలసీ ఇంటర్వెన్షన్ ఫర్ బెటర్ సర్వీస్ డెలివరీ. వాళ్ళకి ఏమైనా ఇస్తున్న సర్వీసెస్ కానీ లైక్ పీడిఎస్లు కానీ లేకపోతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన ఇవన్నీ బెటర్ వాళ్ళకి రీచ్ అవుతున్నాయి లేదా బెటర్ ఎన్హాన్స్మెంట్ స్టాండర్డ్స్ అని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి కరప్షన్ పర్సెప్షన్ ఇండియా వచ్చేసి 2 పొజిషన్స్ స్లిప్ అయ్యి ఇప్పుడు 80% వచ్చింది. 80% ఇండియా ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు 80th ర్యాంక్. కరప్షన్ పర్సెప్షన్ దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్.
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. అండ్ ఇది ఏంటంటే ఇట్ ర్యాంక్స్ 180 కంట్రీస్ ర్యాంక్ చేస్తుంది. అండ్ యూజర్ స్కేల్ 0 to 100, దీంట్లో మనకి స్కేల్ బేస్ మీదుగా తీసుకొని ఎంత ఎక్కువ పాయింట్ ఉంది అంత కరప్షన్, అంటే ట్రాన్స్పరెన్సీ అంత తక్కువ ఉందని చెప్పేసి ఇది తీసుకుంటుంది. ఇండియా, డెన్మార్క్, న్యూజిలాండ్ వచ్చేసి కొంచెం టాప్, అంటే కరప్షన్ ఫ్రీ కంట్రీస్గా వచ్చినాయి అనమాట. మన ఇండియా వచ్చేసి పొజిషన్ 80th కంట్రీగా వచ్చిందనమాట. వీళ్ళు సుడాన్, సౌత్ సుడాన్, సొమాలియా ర్యాంకు లిస్ట్లో వచ్చారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది, ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్ అనేది ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్, గవర్నమెంట్ బాడీ కదా, మనం ఇది గుర్తుంచుకోవాలి. నాన్ గవర్నమెంట్ బాడీయా గవర్నమెంట్ బాడీ అనేది మెయిన్ మనం గుర్తుంచుకోవాలన్నమాట. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని ఇది జర్మనీలో ఉంటుంది. అండ్ మోర్ దాన్ 100 నేషనల్ చాప్టర్స్ వరల్డ్ వైడ్ పార్ట్నర్స్గా ఉన్నారనమాట. ఇదే కాకుండా గ్లోబల్ కరప్షన్ బారోమీటర్ అండ్ గ్లోబల్ కరప్షన్ రిపోర్ట్ కూడా అది రిలీజ్ చేస్తుంది. 1 నేషన్ 1 రేషన్ కార్డ్, బ్లూ రేషన్ కార్డులు అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. 1 నేషన్ 1 రేషన్ కార్డ్స్. సో టోటల్ నేషన్కి ఒకే రేషన్ కార్డు ఉండాలా, దానివల్ల బెటర్ డెలివరీ, పీపుల్కి కరెక్ట్ డెలివరీ ఇస్తాము. అండ్ మైగ్రెంట్స్ వర్కర్స్ కానీ వీళ్ళకి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి కూడా 50% ఇచ్చే విధంగా కూడా చూసారు. సో మనం అదేందో చూద్దాం. సెంట్రల్ హ్యాస్ గివెన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టిల్ అంటే June 30th డెడ్ లైన్ ఇచ్చింది, కానీ ఇప్పుడు అది ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరోనా ఇంపాక్ట్ అదంతా ఉంది కదా, టోటల్ డెడ్ లైన్స్ అన్ని 3 months ఎక్స్టెన్షన్ అయినాయి. టోటల్ మన ఆర్బీఐకి సంబంధించి సో టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ మీకు ఏమైనా ఎకనామిక్స్లో కూడా ఏదైనా పర్టికులర్ డౌట్ ఉంటే, నా బ్యాక్గ్రౌండ్ కూడా టోటల్ ఎకనామిక్స్. సో నేను CA బీకామ్ అన్నీ కంప్లీట్ చేశాను, క్వాలిఫైడ్. నేను సాటర్డే కొనేను. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా ఎకనామిక్స్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను అడగచ్చు. మీకు పర్టికులర్ టాపిక్స్ మీద ఏదైనా వీడియో చేయమన్నా కానీ నేను చేస్తాను. సో ఆల్రెడీ ఇదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు యూజ్ అయ్యింది అనుకుంటే నేను ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 నేషన్ అండ్ 1 రేషన్ కార్డ్. సో ది రేషన్ కార్డ్ అనేది టోటల్ రేషన్ కార్డ్ డాక్యుమెంట్ issued under an order of authority of state government as per public distribution system for purchase of essential commodities from the fair prices. టోటల్ ఈ రేషన్ కార్డ్స్ అనేవి మనకి టోటల్ రేషన్ కార్డ్ గురించి ఆబ్వియస్ ప్రతి ఒక్కరికి తెలుసులేండి, రేషన్ కార్డ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. సో రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవి. సో ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇది బ్యాక్గ్రౌండ్గా మనకి 1 నేషన్ 1 రేషన్ కార్డ్గా తీసుకోవాలని అనుకుంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పాత ముఖోపాధ్యాయ వర్కింగ్ గ్రూప్ ఆన్ మైగ్రేషన్ 2017 రికమెండ్ చేశారు పోర్టల్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బెనిఫిట్స్. సో ఇప్పుడు టోటల్ ఇంట్రా స్టేట్కి మనకి ఉండదు కదా, ఏ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో తీసుకోవాలి, ఆంధ్ర తెలంగాణలో ఉండదు, అంటే ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్లోనే పీడిఎస్ ఇస్తారనమాట. ఇది పీడిఎస్ ఇంట్రా స్టేట్ యాక్సెస్ టు పీడిఎస్ అండర్ దేని కింద వస్తుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐజీఎస్టీ ఉంటుంది మామూలుగా, విత్ ఇన్ స్టేట్లోనేమో ఎస్జిఎస్టీ ఉంటుంది, జిఎస్టీలో. సెంట్రల్కి వచ్చేసరికి సిజిఎస్టీ. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కావాలంటే మనకి ఐజిఎస్టీ వస్తుంది. సో అలా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంట్రా స్టేట్స్ ట్రాన్సాక్షన్స్ ఏదన్నా ఉన్నా ఆల్రెడీ ఉంది, ఫ్యూ స్టేట్స్లో ఉంది. దేనికంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా ఇలాంటి వీటిల్లో ఉందన్నమాట. ఈ స్కీమ్ ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి రేషన్ లైక్ టు బై సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది, ఆధార్ లింక్ ఉంటుంది దీనికి. ఎలిజిబుల్ సబ్సిడీ సపోర్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దోస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద వస్తుంది. బై మినిమం మైగ్రెంట్ వర్కర్స్ ఉంటే వాళ్ళు 50% ఆఫ్ ది ఫ్యామిలీ కోటాలు ఒక వేరే ప్లేస్లో వాళ్ళకి రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, ఈ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి 50% వస్తుంది అనమాట. నో న్యూ రేషన్ కార్డ్స్ ఆర్ బీయింగ్ మేడ్ స్పెషల్లీ ఫర్ అంటూ కొత్త ఏముండదు, ఉన్న దాంట్లోనే ఓల్డ్ రేషన్ కార్డ్ని వ్యాలిడ్ త్రూ ద నేషన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాని కింద తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. టోటల్ ఇక్కడ మనం చూసాం కదా ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇదేంటి అంటే సెంట్రల్ సెక్టర్స్కి ఇంప్లిమెంటెడ్ బై ది మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్స్. వీళ్ళే కదా టోటల్ ఇప్పుడు పప్పులు ఉప్పులు అంటాను చూడండి, అవన్నీ వీళ్ళ ద్వారానే వస్తాయి అనమాట. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే నేషనల్ వైడ్ పోర్టబుల్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, నేషనల్ లెవెల్ డేటా రెస్పిరేటరీ అండ్ డీడూప్లికేషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఇండియా. సో టోటల్ ఇవ్వడానికి అని చెప్పేసి ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయడానికి అది వాడతారు. అండ్ లాస్ట్ కాన్సెప్ట్ ఇది పాలిటీలో, దీంతో పాలిటీ అయిపోతుంది. నెక్స్ట్ మనము ఎకనామీ స్టార్ట్ చేస్తాను. ఈ పాలిటీ అయిపోయిన తర్వాత ఎకనామీ స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత ఐఆర్ కూడా ఉంది కదా, ఐఆర్ ఎస్ఎన్టీ అంటే ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తూ ఉంటాను.
నాకు కొంచెం వర్క్ ఉండటం వలన కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్. నెక్స్ట్ నుంచి కొంచెం కన్సిస్టెన్సీగా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్లేనియస్ కాన్సెప్ట్లో ఎనిమీ ప్రాపర్టీస్. సెంట్రల్ అనేది ఎనిమీ ప్రాపర్టీస్ అంటే ఏంటి, అసలు ఆ ప్రాపర్టీస్ ఎందుకు ఎనిమీ అని చెప్పారు వాళ్ళంతా. మనకి ప్రాపర్టీలో కూడా ఎనిమీ ఏంటి అంటే ఏలియన్ కంట్రీస్ కానీ ఏలియన్ ప్రాపర్టీస్ కానీ ఎనిమీ ప్రాపర్టీస్ అని ఎందుకు అంటారు అంటే, మనం నేషన్స్ ఒకదానికొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. సో ఇలాగా నేషన్స్ గో టు వార్, దే ఆఫెన్ సీజ్ అంటే ప్రాపర్టీస్ ఇన్ ద, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్కి వార్ జరగకముందు వీళ్ళ ప్రాపర్టీ పీపుల్ ప్రాపర్టీస్ ఏమైనా ఇండియాలో ఉన్నాయి, ఇండియా పీపుల్ ప్రాపర్టీస్ పాకిస్తాన్లో ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది యుఎస్ఏలో సెటిల్ అయినారు. అక్కడ ప్రాపర్టీస్, హౌస్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యుఎస్ఏ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇండియాకి యుఎస్ఏ కానీ ఏమైనా వార్ జరిగింది అనుకోండి, ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయని వాళ్ళు సీజ్ చేసుకుంటారు. వీళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఏదైనా ఉంటే మన వాళ్ళు సీజ్ చేసుకుంటారు. సో వాటిని ఎనిమీ ప్రాపర్టీస్గా కన్సిడర్ చేసి అది గవర్నమెంట్ సీజ్ చేస్తుంది అనమాట. వాటిని ఎనిమీ ప్రాపర్టీస్ అంటారు. వార్ వచ్చినప్పుడు జరిగే వాటిని ఎనిమీ ప్రాపర్టీస్ అంటారు అనమాట. అండ్ ఆఫెన్ సీజ్ ప్రాపర్టీస్ ఇన్ దర్ కంట్రీ సిటిజన్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ద ఎనిమీ కంట్రీ, కార్పొరేషన్స్ ఆఫ్ ఎనిమీ కంట్రీ అండ్ సీజెస్ దేర్ సర్కమ్స్టెన్స్ రిఫర్ ఏలియన్ ప్రాపర్టీస్. కానీ ఇది డ్యూరింగ్ ద ఇండియా చైనా వార్ వచ్చినప్పుడు 1962లో, పాకిస్తాన్లో 65-71లో వచ్చినప్పుడు కొన్ని వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయన్నమాట. సో అండ్ కస్టోడియన్ ఆఫ్ దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే సిఈపిఐ. ఎవరు అంటే కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా. వీళ్ళు టోటల్ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ అనేవి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళు కాన్ఫిస్కేట్ చేసి దానికి ఏదైనా వాళ్ళు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ దీని డెఫినేషన్ కూడా మనకి ఎనిమీ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఎనిమీ సబ్జెక్ట్ అండ్ ఎనిమీ ఫార్మ్ అండర్ ద ఎనిమీ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ లీగల్ హెయిర్ అండ్ సక్సెసర్. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో అది కూడా సక్సెసర్ ఆఫ్ ఎనిమీ, వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ సిటిజన్ ఆఫ్ కంట్రీ విచ్ ఈస్ నాట్ అన్ ఎనిమీ, ద సక్సీడింగ్ ఫార్మ్ ఆర్ ఎనిమీ ఫార్మ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనాలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. టోటల్ వాళ్ళకి సంబంధించిన ఈ పర్సన్ ఉన్నాడు, వీడికి సంబంధించిన రిలేటివ్స్ కానీ ఎవరున్నా కానీ సక్సెసర్ కానీ ఏదన్నా వీడు ఆల్రెడీ మన ఎనిమీ కాబట్టి వీళ్ళ ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి అంటే ఇది పాకిస్తాన్ అనుకుందాం, వీళ్ళకి సంబంధించిన ఏ ఇండియాలో ఉన్నా కానీ అవన్నీ కూడా ఎనిమీ ప్రాపర్టీస్గా కన్సిడర్ చేస్తారనమాట. అండ్ ఈ ప్రాపర్టీస్ని ఇది ఎలా చేస్తుందంటే ప్రయర్ అప్రూవల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రాపర్టీస్ తీసుకొని ఏం చేస్తుంది, అమ్మేస్తుంది. సెల్ కానీ డిస్పోజల్ చేస్తుంది. డిస్పోజ్ చేయటం కానీ అమ్మేయటం కానీ, పనికి వస్తే అమ్మేస్తారు, పనికి రాకపోతే పగలు కొట్టేస్తారు. అంటే బిల్డింగ్ పెద్ద పని ఉంది అనుకోండి, అది పనికి రాదు, మనకి దేనికి యూజ్ లేదు అనుకోండి బిల్డింగ్ పడేస్తారు. సో అలా యూజ్ చేస్తారంట. అండ్ ఇది ఏంటంటే ఇట్ ప్రొహిబిట్ సివిల్ కోర్ట్స్ అండ్ అదర్ అథారిటీస్ హియరింగ్ సర్టెన్ డిస్ప్యూట్స్. కూడా ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన ఎవరైనా అది మాది అని చెప్పేసి వీళ్ళు లీగల్ హెయిర్స్ ఎవరైనా వెళ్ళిపోతున్నా కానీ పోయి అని మీకేం రైట్ గో లేదు కేసు వేయడానికి అని చెప్పేసి అంటుంది అనమాట. ఈ కస్టోడియన్ ఎనిమీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇది సెటప్ అండ్ 1932 టు డీల్ విత్ ఎనిమీ ప్రాపర్టీస్ కాన్ఫిస్కేటెడ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2లో ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశారనమాట. లీగల్ స్టేటస్ అనేది ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ 1968 ద్వారా వచ్చింది. వర్క్ ఇన్ ద ఏజెస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ డివిజన్ అండ్ హెడ్ ఆఫ్ ద ఆఫీస్. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ 3 బ్రాంచెస్ ఉన్నాయి, ముంబై, కోల్కతా, లక్నోలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇదేంటే కస్టోడియన్ ఇస్ ద కాజీ జ్యుడిషియల్ అథారిటీ అండ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఆర్ సివిల్ కోర్ట్ అండర్ సివిల్ ప్రొసీజర్ కోర్ట్ కింద వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్ కమిషనరేట్ న్యూస్. దీంట్లో మనకి ఏంటంటే ఉత్తరప్రదేశ్లో క్యాబినెట్ అప్రూవ్ చేసింది అనమాట. కమిషనరేట్ సిస్టమ్ ఆఫ్ ది పోలీసింగ్ ఫర్ 2 cities, లక్నో, నోయిడా. డ్యూయల్ సిస్టమ్ కమిషనరేట్ సిస్టమ్ ఏంటంటే డ్యూయల్ సిస్టమ్లో ఏంటంటే ఎస్పీ హెడ్గా ఉంటారు అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్గా ఉంటారు అనమాట. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇదేంటంటే పోలీస్ కమిషనరేట్ ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సోలో హెడ్. ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ వీళ్ళు ఏమి ఉండరు. అండ్ దీంట్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి అనమాట. ఈ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి అండ్ ఎస్పీకి వీళ్ళ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటాయి అనమాట. లెస్ కాన్సన్ట్రేషన్ పవర్ ఆఫ్ ద పోలీస్ అండ్ అకౌంటబిలిటీ డిస్ట్రిక్ట్ మేనేజర్లో అకౌంటబిలిటీ అనుకుంటుంది, పవర్స్ ఎన్నికైనా కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్స్ అనేది లెస్ పవర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఏదన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రైమ్స్ కానీ ఇలాగా. కానీ ఇక్కడ ఏంటంటే పవర్స్ ఆఫ్ పాలసింగ్ మెజిస్ట్రేట్ కాన్సన్ట్రేటెడ్ కమిషనర్ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ పోలీస్ చీఫ్కి. లెస్సర్ అకౌంటబిలిటీ ఈ లోకల్ అడ్మినిస్ట్రేషన్కి కానీ ఈ లోకల్లో ఇది డిఎంలో ఉన్నారు కదా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వీళ్ళకి లెస్ అంటే వీళ్ళకి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇట్ రెడ్యూస్ ఈయనకు అందరూ రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈయనకి ఇక్కడ తక్కువ అథారిటీ ఉంది. సో ఈయన రెస్పాన్సిబిలిటీ కూడా రెడ్యూస్ ద వర్క్ లోడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట.
వీళ్ళలో ఎస్పీ అసిస్టెడ్ బై ది అడిషనల్ అసిస్టెంట్ డిప్యూటీ ఎస్పీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఇక్కడ కమిషనర్ అసిస్టెడ్ బై ది స్పెషల్ జాయింట్ అడిషనల్ కమిషనర్స్, ఇన్స్పెక్టర్ డౌన్ ద ర్యాంక్ ద స్ట్రక్చర్ ఇన్ ద సేమ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రూ కమ్యూనిటీ. వీళ్ళు త్రిపుర మిజోరాం కమ్యూనిటీలో ఉంటారు. వీళ్ళని అదో పేరు వచ్చేసి రియాంగ్ అని కూడా అంటారనమాట. ఇది ఏ ఏరియాస్లో ఉంటారంటే త్రిపుర మిజోరాం ఏరియాస్లో ఉంటారు. మనం ఇది లైక్ మల్టిపుల్ చాయిస్లో గుర్తుంచుకోవడానికి అది గుర్తుంచుకోవాలి. లైక్ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ కానీ వాళ్ళకి కావాల్సిన ట్రైబల్ స్టేటస్, ఓటింగ్ రైట్స్ గురించి టోటల్ వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అని మనం ఇక్కడ మిజోరాంలో ఇక్కడ ఈ ప్లేసెస్లో ఉన్నాయి. రిఫ్యూజీ క్యాంప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. న్యూ అగ్రిమెంట్ తీసుకొచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళ రీహాబిలిటేషన్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ల్యాండ్, ట్రైబల్ రైట్స్ వాటి కోసం అని చెప్పేసి. నెక్స్ట్ డెమోక్రసీ ఇండెక్స్. డెమోక్రసీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే EIU, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెమోక్రసీ ఇండెక్స్ అనమాట. ఇట్ ప్రొవైడ్ స్నాప్ షాట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్ డెమోక్రసీ ఫర్ 165 కంట్రీస్. అంటే టోటల్ ఈ డెమోక్రసీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్స్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రల్ ప్రాసెస్ అండ్ ప్లూరలిజం ఫంక్షన్. గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, డెమోక్రసీ ఎలా ఉంది. దీంట్లో డెమోక్రసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెమోక్రసీస్ ఉంటాయి. ఫుల్ డెమోక్రసీ, ఫ్లాట్ డెమోక్రసీ, హైబ్రిడిజం, అథారిటేరియనిజం లైక్ ఇలాగా. నార్వే అనేది టాప్ వచ్చింది అనమాట. నార్త్ కొరియా అనేది బాటం. దీనికి అసలు డెమోక్రసీ ఉంది టోటల్. ఆయన ఏం చెప్తుంది, ఇప్పుడు కరోనా వచ్చిందని చెప్పేసి అక్కడ కాల్ చేస్తున్నారంటే జనాల్ని. మరి అది ఆయన అంటే మా జీరో కరోనా ఎఫెక్ట్, మా కరోనా లేదు, కరోనా వచ్చిందంటే కాల్ చేయటం అన్నట్టుగా. సో ఆయన డిక్టేటర్షిప్ అనమాట మేర్చుకోలేక, అందుకని జీరో బాటంలో ఉంటుంది అది. నార్వే అనేది టాప్లో ఉంది. ఇండియా 10 places డ్రాప్ అయింది. ఇండియా ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు 51th ర్యాంక్ ఇండియాది. అని ఇండెక్స్ అనేది ఇండియా కేటగరైజ్ అండర్ ఫ్లాట్ డెమోక్రసీ. ఎందుకంటే మనం కూడా 51 మనం అంత లార్జెస్ట్ డెమోక్రసీ 130 crores పాపులేషన్ లార్జెస్ట్ డెమోక్రసీ ఉంది కానీ వాళ్ళు. కానీ ఎందుకు ఇలా ఫ్లాట్ డెమోక్రసీ వచ్చిందంటే కంట్రీస్ దట్ హోల్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అండ్ వేర్ బేసిక్ సివిల్ లిబర్టీస్ ఆర్ రెస్పెక్టెడ్ బట్ హ్యావ్ సిగ్నిఫికెంట్ వీక్నెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ సచ్ as ప్రాబ్లమ్స్ ఇన్ గవర్నెన్స్, అండర్ డెవలప్డ్ పొలిటికల్ కల్చర్ అండ్ లో లెవెల్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్. మన పీపుల్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. దీనివల్ల ఫ్లాట్ డెమోక్రసీగా తీసుకొచ్చారనమాట. Central adverse list. Recently, Center removed the names of the 3126 foreign nationals ఫ్రమ్ ది బ్లాక్ లిస్ట్ ఆఫ్ ది సెంట్రల్ అడ్వర్స్ లిస్ట్ రిమూవ్ చేసింది అనమాట. వీళ్ళని ఎందుకు అసలు యాడ్ చేస్తా అంటే ఖలిస్తాన్ మూవ్మెంట్ వచ్చింది కదా, అప్పుడు ఆ లిస్ట్ అప్పటి నుంచి మెయింటైన్ చేస్తుంది అనమాట హోమ్ మినిస్ట్రీ. వీళ్ళ నేమ్స్ అని ఎవరైతే ఆ ఖలిస్తాన్ మూవ్మెంట్కి సపోర్ట్ చేసినారు అని చెప్పి 1918-19 బట్ వాళ్ళు లెఫ్ట్ ఇండియా టు టేక్ అసైలమ్ ఇన్ ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. నేమ్స్ ఆఫ్ దోస్ ఇండివిజువల్స్ హూ ఆర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ లింక్స్, వీళ్ళకి ఏంటంటే కొంతమంది టెర్రరిస్ట్తో లింక్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళని అడ్వర్స్ లిస్ట్లో పెట్టేశారనమాట. మనం ఇప్పుడు అవి లింక్స్ అనేవి తీసేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి వాక్ ప్రాపర్టీస్. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మనం కూడా అంటే కొంతమంది అందరికీ తెలిసే ఒక ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నా, గుళ్ళకి దేవాలయాలకి ఇవి ఇస్తుంటారు ఏంటంటే పొలాలు రాసిస్తూ ఉంటారు, ల్యాండ్స్ అన్నీ ఇస్తుంటారు. దేవాలయ భూమి అంటారు. దేవాలయ భూమి అంటే వాళ్ళ దేవుడికి ఏమొచ్చి సంపాదించుకోవాలి ఆ భూమిని డోనర్స్ ఉంటారు, వాళ్ళకి దేవాలయాలకు ఇస్తారు. అలాగే హిందువుల దేవాలయాలకు ఎలా ఇస్తారో ముస్లిం కమ్యూనిటీలో కూడా వాక్ ప్రాపర్టీస్ అంటారు అనమాట. వాళ్ళ టోటల్ ఎండోమెంట్ ప్రాపర్టీస్ అని ఏమైనా మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ టాంజిబుల్ ఇంటాజిబుల్ టు ద గాడ్ బై ద ముస్లిం టు గాడ్ బై ముస్లిమ్స్. ఎవరైనా వాళ్ళ గాడ్కి వాళ్ళ దర్గా కానీ లేకపోతే మసీద్ కానీ వాళ్ళకి అంటే డొనేట్ చేస్తారంటారు. బిల్డింగ్స్, ప్లాట్స్, ల్యాండ్ టోటల్ రిలీజియస్ చారిటబుల్ పర్పస్ కోసం అని చెప్పేసి. ఆ టోటల్ రీసెంట్లీ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది 100% జియో ట్యాగింగ్ డిజిటైజేషన్ ఆఫ్ ది వాక్ ప్రాపర్టీస్ అక్రాస్ ద కంట్రీ టు ఎన్జూర్ దీస్ ప్రాపర్టీస్ క్యాన్ యూటిలైజ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. వెల్ఫేర్ కొంతమంది అంటే కొంత డౌట్స్ ఏంటంటే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా వస్తున్నాయి ఇవేమీ చేయకుండా ఉండడం, ఏదైనా ప్రాబ్లం కూడా ఏమీ లేకుండా వాళ్ళకి జియో ట్యాగింగ్ అనేది ఇచ్చేసి మన ఇది ఏదైనా టోటల్, ఎందుకంటే వీళ్ళు మంచి ఉద్దేశంతో ఇస్తారు టోటల్గా డొనేట్ చేసేవాళ్ళు దేవుడి కోసం అని చెప్పేసి. కానీ అది మంచి ఉద్దేశంతో వీళ్ళు ఇచ్చినా వాళ్ళు ఏంటంటే దాన్ని డిఫరెంట్గా వాడవచ్చు కదా. వీళ్ళు ఏంటంటే స్పిరిచువల్గా దేవుడి కోసం దైవభక్తితో ఇస్తూ ఉంటారు.
సో అలానే వాళ్ళకి ఇప్పుడు జియో ట్యాగింగ్ కానీ డిజిటైజేషన్ టోటల్ ఈ వాక్ ప్రాపర్టీస్ అన్నిటికి కూడా ఇచ్చేసారు. ఈ వాక్ ప్రాపర్టీస్ కూడా అంటే లైక్ జ్యూరిస్టిక్ పర్సన్ అనేవాడు హెడ్గా ఉంటారు, బోర్డు ఉంటుంది, ఆ బోర్డు హోల్ ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ చైర్మన్ టీటీడీ అని చెప్పేసి ఉంటారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి బోర్డు దాని టోటల్ డీటెయిల్స్ వాటిని ఫంక్షనింగ్స్ ఆ మనీ యూటిలైజ్ చేయడం ట్రస్ట్ను నడపడం వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి కావాల్సినవి అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సెంట్రల్ వాక్ కమిషన్ వచ్చేసి ఇది స్టాట్యూటరీ బాడీ అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనేది సెటప్ చేశారు 1964లో వాక్ ప్రొవిజన్స్. అండ్ ఏంటంటే టోటల్ మినిస్ట్రీ ఇన్ఛార్జ్ ఆఫ్ ది such other members వచ్చేసి not exceeding 20 members appointed by the government of India. Union Ministry of Minority Affairs ex officio చైర్మన్గా ఉంటారనమాట. ఈ ప్రాపర్టీస్ అన్ని టోటల్ ఆ ప్రాపర్టీస్ ఓ ట్రస్ట్ ఫామ్ చేయడం, ఆ ట్రస్ట్ నుంచి అందరికీ పీపుల్ వాళ్ళ వెల్ఫేర్కి కావాల్సిన ఫండ్స్ కానీ టోటల్ వచ్చిన ట్రస్ట్కి వస్తున్న డబ్బుల్ని దాన్ని యూటిలైజ్ ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసే విధంగా చేయడానికి అనమాట. ప్లేస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1991 మనకి అయోధ్య వర్డిక్స్ వచ్చింది కదా. దీని ప్రకారం ఏంటంటే టోటల్ యాక్ట్ డిక్లేర్స్ రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ షెల్ కంటిన్యూ టు బి సేమ్ ఇట్ వాజ్ ఆన్ ఆగస్ట్ 15, 1947లో ఏదైతే రిలీజియస్ క్యారెక్టర్ ఉందో అదే కంటిన్యూ చేయాలి. అండ్ నో పర్సన్ షెల్ హ్యావ్ కన్వర్ట్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ రిలీజియస్ డినామినేషన్ ఇంటూ డిఫరెంట్ డినామినేషన్స్. అంటే ఏదైతే వాళ్ళకి రిలీజియస్ క్యారెక్టర్ ఇచ్చారో అదే ఉంచారు, దాన్ని వేరే ప్లేస్గా అలా చేయొద్దు అని చెప్పేసి ఇట్ ఇంపోజెస్ పాజిటివ్ ఆబ్లిగేషన్ టు మెయింటైన్ రిలీజియస్ క్యారెక్టర్ కానీ ఎవ్రీ ప్లేస్లో వార్షిప్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఒక గుడి కానీ టెంపుల్ కానీ ఏదన్నా ఉంది, దీనికి ఒక రిలీజియస్గా ఉంది, దాని రిలీజియస్గా దాని పొజిషన్ దానికే ఉంచండి, దాని ప్లేస్ మార్చి దాని ఊరు మార్చి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి కడతాం, ఇక్కడ గుడిని తీసేసి ఇక్కడ గుడి కడతాము, ఇలాంటి ప్లేస్లు అంటే అలా కాకుండా దాని ప్లేస్ కానీ దాని క్యారెక్టర్ దానికే ఉంచండి, ఇలా చేయొద్దు అని చెప్పేసి ఒక అది అయోధ్య వర్డిక్లో మెన్షన్ చేసిందనమాట. డిక్లేర్స్ ఆల్ సూట్స్ అండ్ అపీల్స్ అగైన్స్ ప్రొసీడింగ్స్ రిగార్డింగ్ కన్వర్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ ద వర్షిప్ కానీ పెండింగ్ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆఫ్ అథారిటీ. August 15, 1947. అండ్ ఎగ్జంప్షన్ ప్రొవైడెడ్ బై ది ఎగ్జంప్షన్ ఇన్ ద డిస్ప్యూట్స్ ఎట్ అయోధ్య ఈజ్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ద యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇంకొక కడుతున్నారు కదా వేరేది, ఇప్పుడు అది ఇది ఎగ్జంప్షన్ ఇచ్చారనమాట. ద యాక్ట్ ఆల్సో డస్ నాట్ అప్లై మాన్యుమెంట్ సైట్స్ కవర్డ్ బై ది ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆర్కియాలజికల్ సైట్స్ దీనికి అప్లై అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో వైలేషన్ ఏదైనా చేస్తే పెనాల్టీ అప్లై అవుతుంది అనమాట. మ్యాక్సిమం 3 years అండ్ ఇంప్రిజన్మెంట్ విత్ ఫైన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. సో దీంతో పాలిటీ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామీ సిరీస్ స్టార్ట్ చేస్తాను. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే యాక్చువల్లీ నేను మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చాను చేయకుండా, ఎవరు చూడట్లేదు కదా, మళ్ళీ మనం ఇంత చెప్పేసి చేయటం ఎవరు చూడకుండా చేయటం ఎందుకులే వేస్ట్ మళ్ళీ అన్నట్టుగా నేను గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ కొంచెం అంటే కొంతమంది మెసేజ్ కమెంట్ చేశారు చేయమని చెప్పి వీడియోస్, సో అలా అందుకని మళ్ళీ చూస్తున్నారు కదా వీడియోస్ అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ చేశాను చేయడం కోసం. మీకు ఏదైనా అవసరం అంటే లైక్ వీడియోస్ అనేవి మీకు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అండ్ కొంచెంమంది ఎక్కువ మందికి కూడా యూటిలిటీ అయితే నాకు కూడా ఓకే, మన వల్ల కొంతమందికి యూజ్ అవుతుందన్న ఇంట్రెస్ట్ అన్న వస్తుంది అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీకు ఏమైనా పర్టికులర్ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. అంటే ఏదైనా టాపిక్ కావాలి అది టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పినా కానీ, అండ్ మీకు ఎకనామిక్స్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ టోటల్ నాట్ ఓన్లీ ఎకనామిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షేర్ మార్కెట్స్ డౌట్ ఉన్న టోటల్ అకౌంట్స్ రిలేటెడ్కి సంబంధించి అన్నీ కూడా నేను కొంచెం వీడియోస్ చేయగలుగుతాను. మీకు కొంతమంది అంటే ఎక్కువ మంది దాని గురించి కావాలి అనుకుంటే మీకు షేర్ మార్కెట్ గురించి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లాసెస్ చేయమంటే చేస్తాను. అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే కూడా, అంటే టోటల్ అకౌంట్స్ సంబంధించి కానీ ఎకనామిక్స్ సంబంధించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ కొంచెం అంటే ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవుతూ ఉంటే నాకు కూడా వీడియోస్ చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. Thank you for watching.